హలో గాయ్స్, ఇన్ని సంవత్సరాలలో నేను సంపాదించింది ఏంటో తెలుసా? సంపాదించుకోవాలనుకుంటుంది ఇంకేంటో తెలుసా? ముందు చెప్తాను వినండి. పిల్లలు ఏం చేసినా అందంగానే ఉంటుంది. కోపం వచ్చే పనులు చేసినా కూడా నీళ్ళు తల్లినట్టుగా ఆవిరైపోతుంది తల్లి కోసం. నేను ఆల్రెడీ తినిపించేసాను. నేను తింటుంటే నా పల్లెల నుంచి తీసుకొని తింటున్నాడు. పిల్లల్ని కొట్టగలుగుతామో తిట్టగలుగుతాము. స్వతహాగా తినే మనిషి అలా హ్యాపీగా ఉంది. నేను వీడి కోసమైనా ఎర్లీ మార్నింగ్ లేచి వంట చేయాలనిపిస్తుంది. ఏమైనా బ్రెడ్ చేసుకుంటాడు, అమ్మ ఆమె పెట్టు అంటాడు. సమయానికి నీళ్ళు ఇచ్చే కొడుకు కూడా ఉండాలి. తింటుంటే నాకు ఎక్కిలు వచ్చాయి. నీళ్ళు అందిస్తుంటే హ్యాపీగా ఇంటి పనులు నిమగ్నమైనప్పుడు వాడు ఆడుకుంటూ ఉంటాడు. కనిపించాడు, సౌండ్ కూడా వినిపించదు. నాకు భయం వేస్తుంది. నాకు కనబడు, నాకు వినపడు అంట. రాజా ద గ్రేట్ మూవీలో రవితేజ గారు అంతే అంటారు కదా. బుడ్డోడు పుట్టినప్పటి నుంచి నేను అలాగే పిలుస్తూ ఉంటాను. వాడికి అన్ని అర్థమవుతాయి కాబట్టి నాకు కనిపిస్తాడు, సౌండ్ చేస్తాడు, తింటాడు, మంచిగా నీళ్ళు తాగుతాడు. చంటి పిల్లలకి తల్లి దిష్టి ఎక్కువ తగులుద్దంట, అందుకే వీటికి రోజు దిష్టి తీస్తాను. ఎక్కువ టైం తీసుకున్నవి నార్చుకుడు గోర్చి. వచ్చే ముందు పెద్ద టాస్క్ అని చెప్పాలి, వండే ముందు ఇంకా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ముందు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో ఉండి సంపాదించింది వీడియోస్ మాత్రమే. సంపాదించాలి మీ అభిమానాన్ని. ఫోన్ లో కూడా లేవు వీడియోస్ ఫోటోస్ మావి, అంటే నా పిల్లలవి తీసినట్టు యూట్యూబ్ లో పెడుతున్నా కదా. మరి కొంచెం ఆలోచించండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.